Hello students, welcome to GNB Competitive Coaching. ఏపీ టెట్ లేదా టిఎస్ టెట్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఈ సిరీస్ లో ఇది 4th వీడియో. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇచ్చినటువంటి 30 బిట్స్ ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. మనము పూర్తిగా 4 ఆప్షన్స్ ని కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాము. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ వై ఇట్ ఈస్ నాట్ రైట్ అనేది. సో ముందుగా వీడియోలోకి వెళ్తే సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏమిటి అన్నాడు. ముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కు ఉన్నటువంటి సెంటెన్స్ మనకు తెలియాలి. ఏంటది? సింటెక్స్ తెలియాలి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కు ఉన్నటువంటి ఆ సింటెక్స్ అమ్మ. అయితే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్సే అని కనుక్కోవడానికి మనకు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఫ్యాక్ట్స్ కానీ, హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, డైలీ మనం చేసేటువంటి యాక్షన్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనము డైలీ రొటీన్స్, ఇవన్నీ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోకి వస్తాం. ఫ్యాక్ట్స్ ఉంటాయి, అలాగే హ్యాబిచువల్ యాక్షన్స్, తర్వాత డైలీ రొటీన్, ఇవన్నీ కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తాం. ఇప్పుడు సెంటెన్సెస్ చదవండి. షీ విల్ బి ప్లేయింగ్ ఫుట్బాల్ లేటర్. ఆమె తరువాత ఫుట్బాల్ ఆడుతుంది అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ లో ఉందమ్మా. దే ఆర్ ఈటింగ్ లంచ్ నౌ. ఈటింగ్ అన్నాడు, ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉందమ్మా. చూడండి, షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతి సాయంకాలము చదువుతుంది అన్నాడు. సో ఇట్స్ ఎ డైలీ రొటీన్ ఆర్ ఎ హ్యాబిచువల్ యాక్షన్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వి విజిటెడ్ ద మ్యూజియం లాస్ట్ ఇయర్ అని వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్, దట్ టు సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఆప్షన్ 3 అనేది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉందమ్మా. నెక్స్ట్, షీ డాష్ ప్రాక్టీసెస్ ద పియానో. ఇక్కడ నవ్ అనగానే కంటిన్యూస్ అమ్మ. ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. టుమారో అంటే ఫ్యూచర్, ఎస్టర్డే అంటే పాస్ట్, సమ్ టైమ్స్ అంటే సింపుల్ ప్రజెంట్ లో చెప్పచ్చు మనం. షీ ప్రాక్టీసెస్ అన్నాడు కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్, అది సింపుల్ ప్రజెంట్ లో ఉంది కాబట్టి కొన్నిసార్లు సమ్ టైమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిల్లో గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏమిటి అంటున్నాడు. ఫ్రాంక్ ఈజ్ అన్ యూరోపియన్. యాక్చువల్ గా ఈ అనేది ఓవెలేనమ్మా, ఓవెలే. బట్ ఓవెల్ ముందు యాన్ అనేటువంటి రాదు, ఎందుకంటే ఈ సౌండ్ మనం ఉపయోగించాం. ఓవెల్ సౌండ్ రాదు, కన్సనెంట్ సౌండ్ వస్తుంది. యూరోపియన్ అని చదువుతాం, యూరోపియన్. సో ఇక్కడ ఈ సౌండ్ కాకుండా యూ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అని రావాలి, ఏ యూరోపియన్ అని రావాలి, యాన్ అని రాకూడదు. ఇట్ ఈజ్ యాన్, ఇక్కడ కూడా అంతే, వా అని వస్తుంది, 1 నోట్. ఇట్ ఈజ్ ఏ 1 రూపీ నోట్ అనాలి. నెక్స్ట్, వాట్ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ రావాలి, వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ అని రావాలమ్మా. వాట్ బ్యూటిఫుల్ అనే దానికి అర్థం ఉండదు. ఇక గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటంటే మ్యాన్ ఈజ్ మార్టల్. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ డిస్క్లోజర్ మార్కర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అంటే ఒప్పుకోవడం. సో డిస్క్లోజర్ మార్కర్ ఇక్కడ ఏంటి అంటే ఎస్ ఇండీడ్, ఆన్ ద కాంట్రరీ, హౌఎవర్, దట్స్ నాట్ ఎంటైర్లీ ట్రూ. దట్స్ నాట్ ఎంటైర్లీ ట్రూ అనేది డిసగ్రిమెంట్ అని చూపిస్తుంది కదా, నువ్వు చెప్పిన దాన్ని ఒప్పుకోవట్లే. హౌఎవర్ అనేది కాంట్రరీ చూపిస్తుందమ్మా. హౌఎవర్ అనేది కాంట్రరీ చూపిస్తుంది, అంటే మనం చెప్పేదానికి అక్కడ కూడా ఒప్పుకోరు. ఆన్ ద కాంట్రరీ అంటే కూడా కాంట్రరీనే కదా, మనం చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదని. సో కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కాదు. ఎస్ ఇండీడ్ అంటే మనం చెప్పిన దానికి ఒప్పుకోవడాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. దీనికి అబ్సల్యూట్లీ అని రాయొచ్చు, టోటల్లీ అంటే అగ్రిమెంట్ కి ఇవన్నీ కూడా డిస్క్లోజర్ మార్క్స్. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూస్తే చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు ఎండ్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్.
డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ తో క్లోజ్ అవుతుంది. సో పీరియడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కామా ఎప్పుడు వాడతాము? లిస్ట్ కి వాడతాము. ఎక్స్క్లమేటరీ సైన్ ఎమోషన్స్ యూజ్ చేసినప్పుడు వాడతాము. క్వశ్చన్ మార్క్ అనేది క్వశ్చన్ ట్యాగ్ కానీ క్వశ్చన్స్ కానీ కొటేషన్ మార్క్స్ అనేవి మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ మార్క్స్ అనేవి మనము డైరెక్ట్ గా రిపోర్టెడ్ స్పీచ్, మనకి స్పీచ్ ఉంటుంది కదా, డైరెక్ట్ స్పీచ్, సో డైరెక్ట్ స్పీచ్ లోను, అలాగే ఏమైనా ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని కోట్ చేయాలి, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే వాటిని కోట్ చేయాలి. అలాంటప్పుడు మనము ఈ కొటేషన్ మార్క్స్ అయితే ఉపయోగిస్తాము. సో కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఖచ్చితంగా ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతాయి అమ్మా, దట్ ఈస్ పీరియడ్ తోటి ఎండ్ అవుతాయి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ఎ డిక్షనరీ. సో ఒక్కొక్కటి రాసుకుందాము. ఏ అంటే ఏమిచ్చాడు? లెజిబుల్, LEGIBLE అమ్మ. సో బి అంటే ఏమిచ్చాడు? లీగల్, LEGAL. సి అంటే ఏమిచ్చాడు? లెగసీ, LEGACY. డి అంటే ఏమిచ్చాడు? లెజెండ్, LEGEND. సో ఇక్కడ మనం ర్యాంకింగ్స్ ఇచ్చుకుందాము. ఫస్ట్ LEG వరకు అన్ని కామన్ గా ఉన్నాయి, 3 లెటర్స్. సో మనకి 4th లెటర్ నుంచి చేంజ్ అవుతుంది. సో ఏ అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి BCలో ఏదో ఒకటి 1 అవుతుందమ్మా. ఇక్కడ ఈ ఉంది కాబట్టి 3rd ప్లేస్ లో డి ఉంటుంది, లాస్ట్ ప్లేస్ లో ఏ ఉంటుంది, 4th ప్లేస్ లో. డిఏ ఎక్కడన్నా ఉందో చూడండి, ADCD. సో డిఏ ఓన్లీ ఫస్ట్ లోనే ఉందమ్మా. సో కాబట్టి ఈ 3 కాదు, ఆప్షన్ 1 CBDA కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 ఏ ఉంది, నెక్స్ట్ లెటర్ చూడండి, లీగల్. సో LC ఉంది కదమ్మా, సో లీగసీ, లీగల్. సో సి ముందు వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది, అంతే కదా. CBDA. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ లింకర్ ఏంటంటే హెన్సన్. హెన్స్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది, అంటే ఇలా జరిగినందువల్ల అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. దేర్ ఫోర్ అనేది కూడా మనకి అదే విధంగా ఇస్తుంది. హెన్స్ తో పాటు హెన్స్ అన్న దేర్ ఫోర్ అన్నా కూడా అదే అర్థం వస్తుంది. దేర్ ఫోర్ అన్నా కూడా మనకి అదే అర్థం వస్తుంది. అలాగే కాన్సిక్వెంట్లీ అన్నా కూడా అదే అర్థం వస్తుంది. కాన్సిక్వెంట్లీ అన్నా కూడా మనకి అదే వస్తుంది, లేదా యాజ్ ఎ రిజల్ట్. ఇవన్నీ కూడా లింకర్స్ అమ్మా. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇలా జరిగినందుకు ఈ విధమైనటువంటి ఫలితం వచ్చింది అని చెప్పడానికి హెన్స్, దేర్ ఫోర్, కాన్సిక్వెంట్లీ, యాజ్ ఎ రిజల్ట్, అలాగే థస్ అందుకని ఇలా జరిగింది అనమాట. సో నెవర్దలెస్ అంటే కాంట్రాస్ట్ చూపించడం, షోయింగ్ కాంట్రాస్ట్, వ్యతిరేకత. సో అది దీనికి రాదు. ఫస్ట్ అంటే సీక్వెన్స్, అంటే స్టార్టింగ్ నెంబర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పడం. సిమిలర్లీ అనేది కంపారిజన్ 2 వస్తువుల మధ్య పోలిక చెప్తుంది. 2 వస్తువుల మధ్య కానీ, 2 ఐడియాల మధ్య కానీ, 2 మనుషుల మధ్య కానీ కంపారిజన్ చెప్తుంది కాబట్టి సిమిలర్లీ. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఎప్పుడైతే సరే గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మూడు ఉంటాయి. ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది, డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఈ 3 ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, బికాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్, ఎస్సి. హీ వాస్ ఫీలింగ్ సిక్, హీ కుడెంట్ గో టు ద పార్టీ. సో అతను పార్టీకి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే అతనికి ఆరోగ్యం బాగోలేదు. సో ఇదనమాట. సో ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజు, డిపెండెంట్ క్లాజు, సబార్డినేటింగ్ కంజంక్షన్ 3 ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ కి ఇది ఎగ్జాంపుల్ అమ్మా. నెక్స్ట్, షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ ఆన్ ద స్టేజ్, షీ ఎక్సర్సైజెస్ ఎవ్రీ మార్నింగ్, దే టేక్ ద బస్ టు వర్క్. ఈ 3 కూడా సింపుల్ సెంటెన్సెస్. ఈ 3 కూడా సింపుల్ సెంటెన్సెస్ కి ఎగ్జాంపుల్స్ అమ్మా. ఎందుకంటే ఇందులో ఎటువంటి క్లాసు లేదు, సో ఇండిపెండెంట్ క్లాస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ 3 మనకి సింపుల్ సెంటెన్సెస్ అవుతాయి. నెక్స్ట్, హర్ హ్యాపీనెస్ వాజ్ కంటాజియస్. Her happiness was contagious. Choose the part of speech of the word happiness. So happiness యొక్క నౌన్ అడుగుతున్నాడు, హ్యాపీనెస్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాడు.
సో హ్యాపీనెస్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే నౌన్. హ్యాపీనెస్ అనేది నౌన్ అమ్మ. ఇక్కడ వెర్బ్ అనగానే ఇక్కడ మనకి యాక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ హ్యాపీనెస్ అనేది యాక్షన్ చూపించడం లేదు. దట్టు హ్యాపీనెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. హ్యాపీనెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నమాట. అడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఇట్ డిస్క్రైబ్స్ నౌన్. అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ది నౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కేసులో అయితే హ్యాపీ అనేది మనకి అడ్జెక్టివ్ అవుతుంది. అడ్వర్బ్, అడ్వర్బ్ ఏం చేస్తుంది? మోడిఫైస్ వెర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అన్ అడ్వర్బ్. వెర్బ్ ని కానీ అడ్జెక్టివ్ ని కానీ లేదా అనదర్ అడ్వర్బ్ ఇంకొక అడ్వర్బ్ ని కానీ మాడిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీలీ. హ్యాపీ అనేది అడ్జెక్టివ్ కదా, అడ్వర్బ్ ఏమైపోయింది? హ్యాపీలీ అయింది. సో హ్యాపీని హ్యాపీలీగా చేంజ్ చేసింది. చూడండి, అడ్జెక్టివ్ మాడిఫై చేసింది. సో ఆ రకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హ్యాపీనెస్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే నౌన్ అమ్మ. నెక్స్ట్, సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్స్ ఎ చాయిస్ బిట్వీన్ టూ ఆప్షన్స్. సో రెండు ఆప్షన్స్ మధ్య చాయిస్ మనకి ఇస్తుంది. అంటే రెండు ఆప్షన్స్ మధ్య కాఫీ ఆర్ టీ అంటాం కదా. సో ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్. రెండు ఆప్షన్స్ మధ్య చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆర్ కాఫీ అన్నాం అనుకో, టీ లేదా కాఫీ అంటాం కదా. సో ఆర్ వాడాం కదా, చాయిస్. సో కాబట్టి ఆర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అనేది ఇన్ ఎడిషన్ టు అమ్మ. ఇన్ ఎడిషన్ టు అనే సందర్భంలో వాడతాం. ఇన్ ఎడిషన్ టు అనే సందర్భంలో వాడతాం. బట్ అనేది కాంట్రాస్ట్, రెండిటి మధ్య కాంట్రాస్ట్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. సో అనేది యాజ్ ఎ రిజల్ట్ అని, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఆర్ సంథింగ్. సో రిజల్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అమ్మ. సో పూర్తిగా అయిపోవడాన్ని చెప్తాం. రన్నింగ్ అవుట్ ఆఫ్ ద మిల్క్ అంటాం కదా. రన్నింగ్ అవుట్ ఆఫ్ ద మిల్క్ అంటే పాలు అయిపోయినాయి అని. సో కాబట్టి రన్ అవుట్ ఆఫ్ అనేది, సో అక్కడ అయిపోతుంది, ఆ వస్తువు అయిపోతుంది అనేటువంటి విషయంలో మనము రన్ అవుట్ ఆఫ్ అని అంటాం. టేక్ ఓవర్ అంటే ఎస్యూమింగ్ కంట్రోల్. ఎస్యూమింగ్ కంట్రోల్ ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఎస్యూమింగ్ కంట్రోల్ టేక్ ఓవర్ అంటే. పుట్ ఆఫ్, పుట్ ఆఫ్ అంటే డిలే, లేట్ చేయడము, పోస్ట్ పోన్ చేయడం అవుతుంది. కమ్ అక్రాస్ అంటే సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎన్కౌంటర్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. అనుకోకుండా జరగంది ఏదైనా జరిగితే దాన్ని కమ్ అక్రాస్ అంటాము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ ఈజ్ రన్ అవుట్ ఆఫ్, దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద టైప్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ద డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏముంటుందమ్మా మనకి? ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఎందుకంటే డిక్లరేటివ్ సెంటెన్స్ లో మనకి ఫ్యాక్ట్స్ చెప్తాము, ఎక్స్క్లమేటరీ అంటే ఎమోషన్స్ చెప్తాము, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడుగుతాము. సో డైరెక్ట్ కమాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. దట్ ఈస్ ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, డోంట్ వేస్ట్ టైం ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చమంటున్నాడు. ఇక్కడ టీచర్ స్టూడెంట్స్ కి చెప్తుంది కాబట్టి అడ్వైజ్డ్, ఆస్క్డ్ అనేది రాదమ్మా. సో కాబట్టి ఆప్షన్ 4 రాదు. అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ టైం, స్టూడెంట్స్ టు నాట్ వేస్ట్ టైం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఫ్రేజ్ అది. డోంట్ వేస్ట్ టైం అనేది మళ్ళీ రాదు. టు నాట్ అనేది కరెక్ట్ సెంటర్ ఫ్రేమింగ్ కాదు. కాబట్టి టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ టైం. ఎందుకంటే అడ్వైజ్డ్ అని వస్తుంది, ఆల్రెడీ అయిపోయింది, పాస్ట్ యాక్షన్ కాబట్టి అడ్వైజ్డ్ అనే వస్తుంది. ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ టైం, టైం వేస్ట్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని అయితే అందిస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడ 3/5 ఆఫ్ ఆల్ మనీ డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్. మనీలో 3/5 వంతు అంటే ఇక్కడ మనకి అది ఏమవుతుంది అనేది, అంటే సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి ఇక్కడ అర్థం వస్తుందమ్మా. సో ఇది సింగులర్ అవుతుంది. మనీ అన్నా కూడా 3/5 పార్ట్ అన్నాడు కాబట్టి
ఈ మొత్తం టర్మ్ అంతా కూడా మనకి సింగులర్ అవుతుంది. ఎప్పుడైతే సింగులర్ అవుతుందో ఇక్కడ వెర్బ్ కూడా సింగులరే రావాలి. హ్యావ్ ప్లోరల్ వెర్బ్, వెర్ ప్లోరల్ వెర్బ్, ఆర్ ప్లోరల్ వెర్బ్. సింగులర్ వెర్బ్ ఏంటి? హ్యాజ్. సో కాబట్టి హ్యాజ్ ఆల్రెడీ బీన్ స్పెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్, బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనిమల్ ఎంబామ్డ్ ఫర్ బరియల్. చూస్ వన్ వర్డ్ టు సబ్స్టిట్యూట్ ద ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ కాల్డ్ మమ్మీ. సో అంతే కదా, ఈజిప్ట్ లో మమ్మీస్ ఉంటాయి కదా మనకి. సో అదే విధంగా ఇక్కడ కూడా హ్యూమన్ బీయింగ్ గానీ అనిమల్స్ గానీ అలా చేస్తే దాన్ని మమ్మీ అని అంటామమ్మా. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇచ్చిన దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అగ్రెసివ్, AGGRESSIVE. ఆప్షన్ 1 మనకి కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్ ఉందమ్మా. నెక్స్ట్, వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్ అన్నాడు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్స్. ఈ డ్రిప్స్ యొక్క మీనింగ్ అనుకోవాలి మనం, మీనింగ్ కావాలి. సో ఇక్కడ మనకి పౌర్స్, పౌర్ అంటే అర్థం ఏంటంటే ర్యాపిడ్ ఫ్లో, అంటే వేగంగా నీరు అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అనగానే లిక్విడ్ కంటెంట్, కొంత లిక్విడ్ మూమెంట్. స్ప్లాషెస్ అంటే ఏమవుతుందంటే లిక్విడ్ హిట్టింగ్ ద సర్ఫేస్, గట్టిగా లిక్విడ్ హిట్టింగ్ ద సర్ఫేస్. ట్రికిల్స్, సో ట్రికిల్స్ అంటే స్లోగా ఫ్లో అవుతుంది, స్లో ఫ్లో. సో లీక్ అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా ఫ్లోగానే ఫ్లో అవుతుంది కాబట్టి ట్రికిల్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్, హీ లివ్డ్ అలోన్, వాజ్ నాట్ ఎ గుడ్ మిక్సర్ అండ్ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ డిడ్ నాట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడల్ చాట్. చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూ. ఫ్యూ యొక్క యాంటనిమ్ అంటాం. ఫ్యూ యొక్క యాంటనిమ్ ఏమవుతుంది? మెనీ అవుతుంది. ఫ్యూ అంటే తక్కువ కదా, ఇవన్నీ లెస్, ఫ్యూర్, లిటిల్ ఇవన్నీ కూడా దీని యొక్క సినానిమ్స్ అవుతాయి, తక్కువ ఎక్కువ అని. సో మెనీ, మెనీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా. దట్ మీన్స్ లింగ్వా ఫ్రాంకా అంటే అర్థం ఏంటంటే లింక్స్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డీలింక్స్ కాదమ్మా, ఇంగ్లీష్ ఇస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్రాంక్, అది కూడా కాదు. ఇంగ్లీష్ ఇస్ మదర్ టంగ్ ఆఫ్ ఆల్ కంట్రీస్, ఇది కూడా కాదు. కాబట్టి ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే ఇట్ ఈస్ ఎ కామన్ లాంగ్వేజ్ యూజ్డ్ బిట్వీన్ స్పీకర్స్ ఆఫ్ డిఫరెంట్ నేటివ్ లాంగ్వేజెస్. వేరే వేరే దేశస్తులు కూడా కామన్ గా ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు కాబట్టి సో ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. 1 is the correct answer. Next, according to Francis Bacon, the following makes an exact man. Exact man is writing. Exact man writing amma. Reading ki full man. Reading ki full man. Speaking or conference, ready man. స్పీకింగ్ ఆర్ కాన్ఫరెన్స్, కాన్ఫరెన్స్ అంటాడు, కాన్ఫరెన్స్ అంటే స్పీకింగ్. సో రెడీ మ్యాన్ అన్నమాట, రెడీ. నెక్స్ట్, ఎగ్జాక్ట్ మ్యాన్ ఈజ్ రైటింగ్. ఎగ్జాక్ట్ మ్యాన్ రైటింగ్ అమ్మ. సో ఇది 3 ఫ్రాన్సిస్ బాకోన్ చెప్పినటువంటి అర్థము. సో కాబట్టి ఆయన ఉద్దేశం ప్రకారం స్పీకింగ్ అంటే రెడీ మ్యాన్, రీడింగ్ అంటే ఫుల్ మ్యాన్, రీడింగ్ బాగా చేస్తే, రైటింగ్ చేస్తే ఎగ్జాక్ట్ మ్యాన్ అన్నమాట. నెక్స్ట్, a squiggle which is seen in the classroom is. Squiggle is a irregular line amma. Squiggle అంటే irregular line. ఫేస్ మాస్క్ కాదు, చార్ట్ పీస్ కాదు, లాంగ్ స్కేల్ కాదు. లాంగ్ స్కేల్ అంటే మెజర్మెంట్ చేసేది, చార్ట్ లో ఒక భాగము. మాస్క్ అంటే మన ఫేస్ కనపడకుండా రివీల్ చేసుకునేటువంటి మాస్క్. కాబట్టి ఇవేవి కాదు. స్క్విగిల్ అంటే an irregular line. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్కిల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్స్ toward away the boredom of the student is called. The skills of planning audio visual tasks toward away the boredom of students is called. So reinforcement, recurrence, repetition, stimulus variation. Stimulus variation అంటే వాళ్ళలో ఉండేటువంటి బోర్డమ్ దూరం చేసి సో యాక్టివ్ గా వాళ్ళు లెర్నింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగిస్తాం. సో కాబట్టి దాన్ని ఏమంటామంటే స్టిమ్యులస్ వేరియేషన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ చదివి మనము 2 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి, 83 and 84. ఒకసారి పారాగ్రాఫ్ చదువుదాము. The old lighthouse stood sentinel on the rugged cliff, its weathered walls bearing witness to years of storms and salty sea spray.
Waves crashed against the rocks below, sending plumes of foamy spray into the air. Seabirds circled overhead, their cries mingling with the distant sound of ship horns. In this remote coastal post, the passage of time was marked by the ebb and flow of the tide. సో దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక ఓల్డ్ లైట్ హౌస్ ఉంది. ఆ ఓల్డ్ లైట్ హౌస్ లో కింద నుంచి, అంటే ఓల్డ్ వైట్ హౌస్ రాక్స్ నుంచి మనకి ఈ సముద్రపు అలలు ఏవైతే వస్తున్నాయి, అలాగే సీ బర్డ్స్ లైట్ హౌస్ పైన ఉండడము, అవి గట్టిగా అరుస్తుంటే ఆ అరుపులు దూరం నుంచి వచ్చేటువంటి ఓడలు ఏవైతే ఉంటాయో వాటి శబ్దాలతోటి కలిసిపోవడము. సో ఒక రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక కోస్టల్ అవుట్ పోస్ట్ లో టైం ఎలా కెరటాలు ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు ఎలా అయితే వెళ్తున్నాయో అలా టైం గడుస్తోంది, టైం సూచిస్తుంది అనే అర్థంలో ఉందమ్మా. ఇక్కడ అవి ఏమైనా సూట్ అవుతాయేమో చూద్దాం. ద లైట్ హౌస్ వాజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఏ బస్లింగ్ సిటీ ఏరియా. సిటీ ఏరియాలో లేదు కదా, కోస్టల్ అవుట్ పోస్ట్ అన్నాడు, రిమోట్ ఏరియా అన్నాడు. సీ బర్డ్స్ వర్ పర్చ్డ్ క్వైట్లీ అన్నాడు. క్వైట్లీ కాదు కదా, అవి అరుస్తున్నాయి. దే క్రైస్ మింగ్లింగ్ విత్ డిస్టెంట్ సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్ అన్నాడు. ద సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్ వాజ్ ఆబ్సెంట్ అన్నాడు. సో ఆబ్సెంట్ ఎందుకు అవుతుంది, ఆల్రెడీ వస్తున్న సౌండ్ వినిపిస్తుంది అన్నాడు కదా. ద వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ ద శాండీ బీచ్ బిలో ద లైట్ హౌస్. బీచ్ కాదమ్మా, లైట్ హౌస్ దగ్గర రాక్స్ బిలో అని అన్నాడు కదా, రాక్స్ అన్నాడు, ఇక్కడ శాండీ బీచ్ అని. యాక్చువల్ గా ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ 4 కూడా కరెక్ట్ కాదమ్మా. నెక్స్ట్ ఇదే ప్యాసేజ్ కి సంబంధించిన కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అది చూద్దాం. ద లైట్ హౌస్ స్టూడ్ ఆన్ ఏ ఫ్లాట్ ప్లేన్ అన్నాడు, అది కూడా కాదు. ద వాల్స్ ఆఫ్ ద లైట్ హౌస్ షోడ్ నో సైన్స్ ఆఫ్ వెదరింగ్. ఇక్కడ షోడ్ వెదరింగ్ అంటే ఇక్కడ నో సైన్స్ ఆఫ్ వెదరింగ్ అన్నాడు, సో కాదు ఇది. సీ బర్డ్స్ వర్ ఆబ్సెంట్ అన్నాడు, లేదు, ఉన్నాయి. ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ద మూమెంట్ ఆఫ్ టైడ్. ఎస్, ఇదొకటి కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్ అన్నాడు కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సిజీ డాడ్సన్ బిలాంగ్స్ టు వేల్స్ యూనివర్సిటీ. ఆయన ఎక్కడ చదువుకున్నాడు అనే విషయాన్ని అడుగుతున్నాడు. సో వేల్స్ యూనివర్సిటీకి చెందిన ఆయన అతను. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద సైలెంట్ వే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్. ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ ని మనం సైలెంట్ వే అంటాము. సైలెంట్ వే అనేది స్టూడెంట్ అటానమీని సూచిస్తుందమ్మా. స్టూడెంట్ అటానమీని చూపిస్తుంది సైలెంట్ వేవ్ అనేది. ఇక మిగతా 3 దీనికి సూటబుల్ కావు. ఆల్టర్నేట్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ ని మనము సైలెంట్ వే అంటాము. ఇక్కడ స్టూడెంట్స్ తనంతట తానుగా నేర్చుకోవడం, ఒక పదాలను కానీ ఏదైనా విషయాన్ని కానీ తనంతట తానుగా చూసి కానీ తెలుసుకొని కానీ నేర్చుకునేటువంటి అవకాశం అయితే ఇందులో ఉంటుంది. టీచర్ అనే అతను ఏం చేస్తాడంటే స్టూడెంట్ ఎలా నేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు, అందుకని దాన్ని సైలెంట్ వే అన్నారు. నెక్స్ట్, ద కాండక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ డిపెండ్స్ డాష్ హిస్ టీచర్. డిపెండ్స్ అపాన్ హిస్ టీచర్. సో అపాన్ అనేది కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అపాన్ అనే వస్తుంది. అండ్ ఇండిపెండెంట్ క్లాస్ కెన్ వర్క్ ఎలానే కంప్లీట్ సెంటెన్స్. ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్ గా ఉండిపోతుంది, కాబట్టి ఆప్షన్ ఏ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్. యూజ్డ్ టు అనేటువంటి పదము దేనికోసం వాడతాము అంటే పాస్ట్ హ్యాబిట్స్. సో ఐ యూజ్ టు ప్లే గిటార్, అని వాడతాను అన్నాను అనుకో నేను. ఐ యూజ్ టు ప్లే గిటార్ లేదా ఐ యూజ్ టు ప్లే క్రికెట్. ఇలా యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్, ఇంతకు ముందు మనకు హ్యాబిట్స్ ఉంటే వాటిని చెప్పడానికని ఈ యూజ్ టు అనేటువంటి పదాన్ని వాడతాం. తర్వాత, దే విజిటెడ్ ద లోవర్ మ్యూజియం ఇన్ ప్యారిస్. ఇక్కడ ఆర్టికల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. ద అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించాలి, కాబట్టి ద ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ కరెక్ట్లీ. సో ఇవమ్మా లాస్ట్ ఇయర్ టెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ లో ఇంగ్లీష్ లో ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్. సో వాటికి మనము 30 ఆన్సర్స్ ని మనం ఈజీగా సాల్వ్ చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, ఈ ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించి కానీ ఏదైనా విషయాలు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా ఏపీ కానీ తెలంగాణ స్టేట్స్ లో కానీ టెట్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ పేజ్ ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.